ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి ప్రియమైన తమ్ముళ్ళు, సేవకులు మనోహర్ కానీ, అలాగే ఇప్పుడు నా గురించి చెప్పిన ప్రియ తమ్ముడు ఆయన కానీ, అలాగే రాజేష్ గారు, మరి ఆయన కూడా నాకు చాలా కాలం నుంచి పరిచయం. ఈ పరిసర ప్రాంతాల్లో నేను చాలా సార్లు వాక్యం చెప్పడానికి సంవత్సరాల పాటు వచ్చాను. మరి మరలా మీ మధ్యకి వచ్చి రావడానికి చాలా కాలం పట్టింది. మరి పుచ్చలంక ఈ ప్రదేశంలో నేను ఈ ప్రాంతం నుంచి వెళ్ళేటప్పుడు చూశాను తప్ప మరి ఇక్కడికి రావడం నిజంగా మొదటిసారి. నన్ను ఆహ్వానించిన ప్రియమైన స్థానిక సంఘస్థులకి, తమ్ముడికి, అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు చాలా ఉన్నతమైన విలువలు కలిగినటువంటి మహానుభావుడు. ఈ మహాసముద్రం లాంటి ఈ ప్రపంచంలో క్రీస్తుని ధరించుకున్నటువంటి క్రైస్తవ బిడ్డలుగా ఒక సత్య సంబంధమైనటువంటి గ్రంథానికి వారసులుగా దేవుడు మనల్ని పిలిచి ఆయన రాజ్యంలో, ఆయన సంఘంలో మనల్ని ఉంచి మహాలోకమైన పరలోకానికి చేరుకోవడానికి మన జీవితంలో మనకి ఏం కావాలో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకరి తర్వాత ఒకటి అలా మనకు ప్రసాదించి మన జీవిత ప్రయాణాన్ని దేవుడు ఎంతో గొప్పగా మన కొరకు సిద్ధపరిచినందుకు నిజంగా దేవునికి మనం చాలా రుణస్థులం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే చాలా మంది దేవుని నమ్ముకున్నా ఎందుకు నమ్ముకున్నామో తెలీదు, ప్రార్థనకు వెళుతున్నా ఎందుకు వెళుతున్నామో తెలీదు, సంఘానికి వెళ్ళిన వాళ్ళు ఏం చెయ్యాలో కూడా చాలా మందికి తెలీదు, ఏం చెయ్యాలో సేవకులు కూడా చాలా మందికి చెప్పడం లేదు. ఎందుకంటే ఆయా చోట్లకి తిరిగి వాక్యాలు చెప్తున్నప్పుడు ఇలాంటి విషయాలన్నీ మా కళ్ళపడినప్పుడు మేము ఆలోచిస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ప్రపంచం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక చదివితే, ఏథెన్సు వారందరూ అక్కడ నివసించే పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందు వినుట ఎందును మాత్రమే తమ కాలాన్ని గడిపేవారంట. ఏథెన్సు పట్టణం తెలుసు కదండి. ఏథెన్సు పట్టణం అంటే గ్రీసు, ఏథెన్సు ఇలాంటి మహానగరాలన్నీ కూడా, మహాపట్టణాలన్నీ కూడా మేధావులు పుట్టినటువంటి గడ్డకి. అరిస్టాటిల్, సోక్రటీసు, ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు పుట్టినటువంటి ప్రాంతాలు అవన్నీ. అలాంటి ప్రాంతానికి పౌలు గారు లాంటి మహాజ్ఞాన సంగతులు చెప్పేవాడు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో అక్కడ ఉన్న ప్రజలను చూస్తే ఆ ఏథెన్సు పట్టణప్పుడు స్థానిక ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ మధ్య నివసించేటువంటి పరదేశులు, వీళ్ళందరికీ ఒకటే కోరుకుండేదంట. ఏంటంటే తెల్లవారు లేస్తే చాలు ఏదో ఒక కొత్త సంగతి వినాలంట, లేదంటే చెప్పాలంట. ఈ రెండు కార్యక్రమాల మీదే వాడి జీవనాన్ని గడిపేవారంట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. ఏదో ఒక కొత్త సంగతి వినడం కానీ, ఏదో ఒక కొత్త సంగతి సమాజానికి చెప్పడం కానీ, ఈ రెండు పనుల మీదే ఏథెన్సు పట్టణస్థులు ఉండేవారు అని దేవుడు మన కొరకు రాయించిన సంగతిని మనం చూస్తున్నాం. ఏదో ఒక కొత్త సంగతి చెప్పడం, ఏదో ఒక కొత్త సంగతి వినడం ఏమొస్తుందండి? ఆలోచించండి. అంటే దేవుని బిడ్డలారా, దేవుడు మనుషులకి ఇచ్చిన విలువైన కాలం, ఆయుష్కాలం చాలా గొప్పది కదండి. మన లైఫ్ చాలా గొప్పదండి. సృష్టిలో మరి చెట్టుకి ఇచ్చినంత ఆయుష్ దేవుడు మనకి ఇవ్వలేదు, హంసకి ఇచ్చినంత ఆయుష్ మనకి ఇవ్వలేదు, తాబేలు అంటాం కదండి, దానికి ఇచ్చినంత ఆయుష్ దేవుడు మనకి ఇవ్వలేదు. అయినా సరే
చిన్న జీవితకాలం కలిగిన వాళ్ళు మనుషులంటే భూమి మీద స్వల్పకాలం. ఇలాంటి చిన్న జీవితకాలాన్ని దేవుడి దగ్గర నుంచి మనం భూమి మీదకి తెచ్చుకొని ఈ చిన్న జీవితకాలంలో మనం వెళ్ళవలసిన లోకానికి మనం చేయవలసిన పోరాటం చాలా పెద్దది. మన లైఫ్ స్పాన్ అయితే చిన్నదే కానీ మనం చేరుకోవలసిన పరలోకం చాలా పోరాటంతో కూడుకున్నది. దేవుడు బిడ్డలారా, దాని కొరకు ఈ జీవితాన్ని అంతటిని హెచ్చించినా సరే టైం సరిపోదు. దేవుని విషయాలు తెలుసుకోవడానికి కానీ దేవుని కొరకు బ్రతకడానికి కానీ ఈ చిన్న జీవితంలో మన కుటుంబాలను పోషించుకోవడానికి కానీ ఇవన్నిటికీ ఈ టైమే సరిపోదు అని అనుకుంటుంటే వీళ్ళెవరండి బాబు? మరలా ప్రతిరోజు కూడా ఏదో కొత్త సంగతి వింటేనే కానీ నిద్ర పడదంట వాళ్ళకి. ఏమండి? ఏదో ఒక కొత్త సంగతి వింటేనే కానీ నిద్ర పడదంట. కొత్తదైనా వినాలి, లేదంటే కొత్తదైనా చెప్పాలి. ఈ రోజు కూడా ప్రపంచం అలా ఉందా లేదండి? ఉంది. ఇప్పుడు గ్రహం బెల్ గారు కనిపెట్టిన ల్యాండ్ ఫోన్ అండి, ఇంతలా ఉండేది, ఇంత పొడుగుండేది తెలుసండి. ఆయన కనిపెట్టినప్పుడు ఆ ఫోను దేశాలకి మధ్య కాదండి, గ్రామాల మధ్య కాదండి, సుమారుగా 2-3 కిలోమీటర్ల దూరంలో అయితేనే వినిపించేది. చాలా తక్కువ డిస్టెన్స్. మన గన్నవరం దగ్గర నుంచి పుచ్చలంక కూడా కాదండి, ఇక్కడ కూడా వినపడదు. చాలా చిన్నది, చాలా చిన్న డిస్టెన్స్ లో వినిపించే సామాన్యమైన ఫోన్ ని అలెగ్జాండర్ గ్రహం బెల్ గారు కనిపెట్టారు. దేవుని బిడ్డలారా, ఈ రోజు దాంతోనే పోయిందా? మొయ్యలేని ఫోన్ ఈ రోజు అగ్గిపెట్టి సైజులో తీసుకొచ్చేశారు. చిన్న సైజు ఏమండి, చిన్న ఫోన్లో తీసుకొచ్చేశారు. దేవుని బిడ్డలారా, ఈ చిన్న ఫోన్తో ఇక్కడి నుంచి మాట్లాడుతున్న అమెరికా ఉన్న వాళ్ళు అలో అంటున్నారు, ఆస్ట్రేలియా వాళ్ళు స్పందిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇలా మనం ఆలోచిస్తుంటే ఈ ఫోన్ వచ్చినప్పుడు అండి ఎంత కొత్తదనాన్ని ప్రపంచం చూశారో. సిమ్ దొరకాలంటే చాలా కష్టం. ఇప్పుడు సిమ్ ఫ్రీ అంటున్నారు. 3 నెలలు ఫ్రీ. 3 నెలలు మీకు నోరు పడే వరకు మీరు ఎంతసేపు వాగుతారో వాగని ఫోన్లు అంటున్నారు. చూసారా కొత్తదనం అండి. తర్వాత 3G వచ్చింది, పోయింది. తర్వాత 4G పోయింది. తర్వాత 5G. ఇలాగ జీలు పెరుక్కుంటూనే పోతున్నాయి. ప్రపంచానికి కొత్తది కావాలి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మనుషులైతే మనుషులుగా ఉన్నారే తప్ప మనుషుల మధ్య ఉపయోగించుకుంటున్నటువంటి ఆధునికమైన వస్తువులు అనుభవించడంలో మనుషులు ఈరోజు తారాస్థాయికి వెళ్ళిపోయారండి. తినే తిండి మారిపోయింది, కట్టుకునే బట్టలు మారిపోయినాయి, ఉపయోగించుకునే వస్తువులు మారిపోయినాయి. పిల్లల ప్రపంచానికి దేవుడు అవసరం లేదు, దేవుడు మనసు అవసరం లేదు, దేవుడు మా కొరకు ఏమనుకుంటున్నాడా అనే ఆలోచన కూడా అవసరం లేదు. మరి ఏం కావాలంటే కొత్తది కావాలి, కొత్తదనం చూడాలి. అది వంటల్లోనైనా బట్టల్లోనైనా ఉపయోగించుకునే వస్తువులనైనా సరే ఏదో ఒకటి కొత్తది కావాలి. అంతే కదండి. బట్టల షాప్కి వెళ్తే ఏమంటామండి, కొత్త ఏమైనా వచ్చాయి సార్ అని అడుగుతారు. అవునండి. సెల్ షాప్కి వెళ్తే ఏమడుగుతాం, కొత్త బంగారు ఏమైనా వచ్చాయని అడుగుతారు. ఏదైనా మీరు చూడండి, కొత్తది కావాలి. దేవుని బిడ్డలారా, ప్రపంచం ఇలా ఆలోచించి దేవుడిచ్చిన విలువైన ఆయుష్కాలాన్ని తెలుసుకోవడంలో వెనకబడిపోయారు. అలాంటి బాధకరమైన సంగతినే అపోస్తలుడైన పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చూశాడు. అందుకే మనసు నొచ్చుకుని మాట రాశారండి. వింటున్నారమ్మా? ఏ మాట బైబిల్లో చదివినా అందులో మనం ఉండకూడదు. మన పితరులు చేసిన తప్పులు మనం చేయకూడదు. దేవుని బిడ్డలారా, తప్పు చేయడానికి తప్పు చేసిన పితరుల్ని మాదిరిగా పెట్టుకోకూడదు. దావీదు ఎలా చేశాడు, సంసోను అలా చేశాడు, ఏమండి పలానా ఆయన ఇలా చేశాడని పాత నిబంధన కాలపు భక్తుల్ని ప్రవక్తల్ని ఏదైనా తప్పు చేసిన వాళ్ళని మనం మాదిరిగా పెట్టుకోకూడదు. దేవుడు వాళ్ళు చేసిన తప్పుల్ని మనకెందుకు రాయించాడంటే మనం అలా చేయకూడదని. వాళ్ళు అలా చేశారు కదా,
నేను అలా చేయకూడదని తెలుసుకోవడానికి పిల్లరా, అంతేగాని వాళ్ళని చూసి మనం తప్పు చేసి ధైర్యపడడానికి కాదు, ధైర్యం చెప్పుకోవడానికి కాదు పిల్లరా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఆలోచిస్తుంటే మన దేశంలో కూడా జార్ఖండ్ అనే ఒక స్టేట్ ఉందండి. ఏం పేరు ఉందని పేరు? జార్ఖండ్. అక్కడ వాళ్ళు కుర్రోళ్ళు ఏదో రకంగా కష్టపడి 10వ తరగతి దాకా చదువుకుంటారంట. అంటారమ్మా, ఏదో రకంగా కష్టపడి 10th క్లాస్ వరకు చదువుకుంటారని చాలా మంది. ఆ 10వ తరగతి అయినా ఎందుకు చదువుకుంటారో తెలుసండి? ఏమా, ఆ 10వ తరగతి అయినా ఎందుకు చదువుకుంటారంట అంటే మన అకౌంట్ ని హ్యాక్ చేయడానికంట. బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా హ్యాక్ చేయాలి, సెల్ ఫోన్లు ఎలా మోసం చేయాలి, అకౌంట్ ని ఎలా క్రిమినల్స్ గా వాళ్ళు తీసేసుకోవాలి, ఇలాంటి ఇంటర్నెట్లు, ఆన్లైన్ మోసాలు, ఏమండి మరి అకౌంట్స్ హ్యాక్ చేయడం, ఇలాంటివన్నీ సునాయాసంగా సంపాదించుకోవడానికి అప్పనంగా ఏదో రకంగా 10th క్లాస్ వరకు చదువుకొని అక్కడిని చదువుకోరు. ఎందుకంటే ప్రజలకి కొత్త కొత్త విషయాలు కనిపెడుతుంటే ఆ విషయాలను దొంగిలించడానికి కొత్త కొత్త దొంగలు కూడా వస్తున్నారు తెలుసండి. దొంగల్ని పట్టుకోవడానికి కొత్త కొత్త టెక్నిక్స్ పోలీసు వరకు ఉంటే, పోలీసు వరకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలో కొత్త టెక్నిక్స్ దొంగలకు ఉంటాయి. మర్చిపోకండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి కావలసింది ఉన్న జీవితంలో దేవుడి కొరకు ఏం చేశాం, మనం ఇచ్చిన జీవితానికి ఏం న్యాయం చేశాం మనం ఆలోచించాలి. కొత్తదనం అంటారా, ఎవరో ఒకరు కనిపెడతా ఉంటారు, మన దగ్గరికి వస్తానే ఉంటుంది. మనం ఈ ప్రపంచంలో దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు, తెలుసు కదండి. దేవుడు మనల్ని ఏం చేశాడమ్మా? ప్రత్యేకించుకున్నాడు. ఈ ప్రత్యేకించబడిన మనం చచ్చిపోయే వరకు కూడా ప్రత్యేకంగానే ఉండాలి. కానీ ఆదివారం మాత్రమే మనం కొంచెం స్పెషల్గా కనబడుతూ ఉంటాం కదమ్మా. అప్పుడు మాత్రమే మనం కొంచెం ప్రత్యేకంగా కనపడుతూ ఉంటాం. ఎప్పుడు తీయని బైబిల్ ఎప్పుడు తీస్తాం కదమ్మా. ఎప్పుడు కట్టుకోలేని మంచి డ్రెస్ అప్పుడే వేసుకుంటాం కదా. ఎప్పుడు లేని భక్తిని అప్పుడే వాళ్ళకు పోస్తూ ఉంటాం. ఆ ఒక్కరోజు మాత్రమే మనం ప్రత్యేకంగా ఉండటానికి కాదు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నది. మనం సమాజంలో నుంచి చచ్చిపోయే వరకు స్పెషల్ గా బ్రతకాలని ప్రభువారు మనల్ని కొని తన రాజ్యంలో మనల్ని ఉంచాడు. ఏం పెట్టుకున్నాడమ్మా? తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మర్చిపోకండి, మీ రక్తం ఇచ్చి మీరు కొనుక్కోలేదు, నా బ్లడ్ ఇచ్చి మీరు కొనుక్కోలేదండి. ఆ రక్తం ఎంత విలువైందో మనకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మన బ్లడ్ కాదు అది. అంతే కదండి. పరాయోళ్ళు ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్ళి ఓదార్చడానికి వెళ్తాం. ఎందుకు? ఆ చనిపోయినాడు మనవాడు కాదు కనుక. అదే మన వాడైతే ఎంత ఓదార్చినా ఓదార్పు పొందుకొని ఉంటాం. అలాగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ఇచ్చి మనల్ని కొని ప్రత్యేకించబడ్డాం కనుక మనం ఎప్పుడు కూడా ప్రభువుకి మరి రక్షణ పొందుకున్న వాళ్ళలాగానే కనిపించాలి, ప్రత్యేకమైన వాళ్ళలాగే మనం ఉండాలి. ఎందుకంటే పిల్లరా, వాక్యం చాలా గొప్పది. వాక్యంలో ఉన్న విలువైన సంగతులు చాలా విలువైనవి. మనం చదువుకుంటున్న వాక్యంలో చాలా గొప్ప సంగతులు. ఏదో తమ్ముడు చెప్పాడు కదా, శాస్త్రానికి అందని మహాజ్ఞాన సంగతులు ఉన్నాయండి బైబిల్లో. ఈరోజు మనం చెప్పుకునే వాక్యాలు చిన్నవి కాదండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అంటే మనిషి కదండి, సర్వశక్తిమంతుడు, బుద్ధి జ్ఞానములు ఆయన యందు గుప్తములై ఉన్నవి. జ్ఞానానికి మూలమండి యేసుప్రభు గారు అంటే. ఆయన మాటలు ఎలా ఉంటాయండి? అసలు మన స్థాయికి దిగి మాట్లాడాడు. మనకి ఏం చెబితే అర్థమవుతుందో అన్ని ఉదాహరణలుగా ఆయన చెప్పాడు దేవుని బిడ్డలారా. అంతేగాని ఆయనకి ఏదో ఊసుపోక చెప్పింది కాదండి. బైబిల్లో దేవుడు ప్రవక్తలతో చెప్పించిన, శిష్యులతో చెప్పించిన, ప్రభువారితో చెప్పించిన, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత చెప్పిన, ఇవన్నీ కూడా మనం పరలోకానికి వెళ్ళటానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలండి. తెలుసా మీకు? ఇవన్నీ దేవుడు మనకు ప్రసాదించిన అవకాశాలు. నిజానికి ఆలోచిస్తే ఆదామవ్వలు చేసిన తప్పుకే పరలోకపు డోర్స్ అన్ని క్లోజ్ అయిపోవాలి దెబ్బకి. మనకెవరికి అక్కడికి వెళ్ళే అధికారం లేదు. ఎందుకో తెలుసా? పాపం చేసింది ఆదామవ్వలే కాదు కదండి, మనం చేసామా? చేస్తున్నామా?
కంటిన్యూషన్ లో ఉన్నాం, మనం కంటిన్యూ అవుతూనే ఉన్నాం కదండి. మనం ఏమనుకుంటున్నామంటే నేను ఆదామవ్వలు తిన్నట్టుగా నేను చెట్టు ఫలమును తినలేదు కదా అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నామంటే పిల్లరా, నేను ఆదామవ్వలాగా ఏదైనా తోటలో తినొద్దన్న చెట్టు పండుని తినలేదు కదా అనుకుంటున్నారు. మీకు విషయం తెలుసా? అబద్ధం ఆడితే పండు తిన్నట్టే అమ్మా. అబద్ధం ఆడితే పండు తిన్నట్టే, దొంగతనం చేస్తే పండు తిన్నట్టే. మీరు ఏ తప్పు చేసినా, వాక్యానికి మీరు ఏం వ్యతిరేకంగా చేసినా ఏదేని తోటలో పండు తిన్నట్టు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. అది చిన్నదా పెద్దదా అని కొలతలేకండి. చాలా మంది ఏమంటారంటే, అబ్బాయి నేను అంత పాపం ఏం చేశానండి బాబు, నేను ఏం చిన్న పాపమే కదా చేశాను అంటారు. పాపానికి చిన్నది పెద్ద ఉండదమ్మా, తెలుసండి. అలాగ మనం నిర్మించుకున్న చట్టంలో ఉంటాయి. దొంగతనానికి ఇన్ని నెలలు జైలు శిక్ష, హత్యకి ఇన్ని నెలలు జైలు శిక్ష, ఏమండి భార్య భర్తల మధ్య గొడవలకి ఇన్ని రోజులు జైలు శిక్ష అని ఉంటది. ఇక్కడ ఈ నేరానికి ఈ శిక్ష అని ఉంటది ఇక్కడ భూమి మీద. కానీ పరలోకంలో ఏ నేరానికైనా ఒకటే శిక్ష. మర్చిపోకండి. మనం పాపాన్ని చిన్నది పెద్దదని గ్రేడ్ చేయకండి, విభజించకండి. చిన్న పాపాలు పెద్ద పాపాలను బైబిల్లో ఉండవు. ఏ పాపమైనా నరకానికి తీసుకెళ్ళిపోయేదే. బాగా వినాలి పిల్లరా, మర్చిపోకండి. మనకి ఇలాంటి విషయాలు తెలియక మనం అడ్జస్ట్ అయిపోయి నేను పెద్ద పాపిని కాదు కదా అనుకోకండి. దేవుని బిడ్డలారా, మీరు ఏ తప్పు చేసినా ఏదేని తోటలో పండు తిన్న వాళ్ళతో సమానం. చిన్నది పెద్దది ఏమీ లేదు బైబిల్లో. బాగా వినాలి. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిందే ఎందుకు వచ్చాడండి? పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన వచ్చిన కాన్సెప్ట్ వేరు, మన వాడుకునే విధానం వేరు కదండి. దేవుడు యేసు ప్రభు గారిని పంపిస్తే ఒకరికి పంపిస్తే ఇంకొకరికి వాడుకున్నారు. పరిశుద్ధాత్మని ఒకరికి పంపిస్తే ఇంకొకరికి వాడుకున్నారు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా మన మధ్యకి. ఆయన ఎందుకు వచ్చాడు అనుకున్నారు తెలుసా మీకు? భాషలు మాట్లాడించడానికి, వరాలు ఇవ్వడానికి, స్వస్థతలు చేయడానికి వచ్చాడు అనుకుంటారు కదా ప్రజలు. దేవుని బిడ్డలారా, చాలా మంది ఇలాగే అనుకుంటున్నారు. అవి జరిగాయి. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు భాషలు మాట్లాడారు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు స్వస్థత వరాలు పొందుకున్నారు కదమ్మా, అన్ని జరిగాయి. మరైతే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటో తెలుసు మీకు? ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్తలో 16వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు తర్వాత భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందో, ఆయన ఎందుకు వచ్చాడో, ప్రపంచ ప్రజలు ఆయన ఎందుకు వాడుకుంటున్నారో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి, అది అదిగోండి, అందుకని ఆయన వచ్చింది. వింటారమ్మా? పరిశుద్ధాత్ముడా మీరు ఎందుకు వచ్చారు నాయన అని అడిగితే ఆయన ఎందుకు వచ్చాడమ్మా? సత్యములో ఉన్న వాళ్ళని సర్వసత్యము నడిపించడానికి వచ్చాడంట. మర్చిపోకండి. విన్నారు కదండి? ఎందుకు వచ్చాడమ్మా? సత్యములో ఉన్న వాళ్ళని కదండి, సత్యములో ఉన్న వాళ్ళని సర్వసత్యంలోనికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. మరి అసలు సత్యంలో ఉన్నారా? ఆలోచించాలి. సత్యంలో ఉన్న వాళ్ళని సర్వసత్యంలోనికి తీసుకెళ్ళడానికి వచ్చాడంట. మర్చిపోకండి. చాలా మంది ఏమనుకుంటున్నారు? భాషలు మాట్లాడడానికి వచ్చాడు, స్వస్థతలు పరచడానికి వచ్చాడు, ప్రవచనాలు చెప్పించడానికి వచ్చాడు, దర్శనాలు చూపించడానికి వచ్చాడు అంటున్నారు. మంచిదే, అందుకే వచ్చాడు. ఇవన్నీ జరిగాయి. వెరీ గుడ్. ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ జరిగాయి ప్రియులరా, ఇవన్నీ జరిగాయి. అయితే ఆయన వచ్చిన ప్రధానమైన కారణం ఇంకొకటి వదిలేసాం. అదేంటంటే సత్యములో ఇవన్నీ తెలుసుకుని దేవుని కొరకు బ్రతికి మన జీవితంలో సత్యములో ఉన్న మనల్ని అక్కడే ఉండిపోనివ్వకుండా సర్వ సత్యములోని నడిపించడానికి వచ్చాడు. అంటే ప్రాథమికంగా దేవుళ్ళలోకి వచ్చిన మనకి పూర్తిగా అన్ని ఒకసారి తెలిసిపోలేదు. తెలిసిపోయినాయమ్మా?
అన్ని ఒకసారి తెలిసిపోలేదు. అంచెలంచెలుగా సంఘముతో సహవాసం కలిగి ఉండి వాక్యములో చదువుకుంటూ పరిపూర్ణలు అవుతున్నప్పుడు వన్ బై వన్ అన్ని మనకు తెలిసాయి. మనం ఏం చేయాలో, ఏం చేయకూడదు, ప్రార్థన ఎవరికి చేయాలో, ప్రార్థన ఎవరు చేయాలో కదా. ప్రార్థన ఎవరికి చేయాలమ్మా? తండ్రి అయినా దేవునికి చేయాలని తెలుసు. ఎవరు చేయాలి? ఎవరైనా చేయొచ్చేటి ఏమా తెలీదా మీకు? ప్రార్థన ఎవరైనా చేయకూడదు. ప్రార్థన అంటే ఫోన్ కదా, అలో అంటే ఎరా అంటాక అక్కడి నుంచి. తెలుసా మీకు? ప్రార్థన ఎవరైనా చేయకూడదు. మీ ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే దానికి కూడా రిఫరెన్స్ ఉంది. యోహాను సువార్త 9వ అధ్యాయం చూడండి ప్రియులారా. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. అసలు మన ప్రార్థన దేవుడు వింటున్నాడు అనుకున్నాం కదా ఎన్ని సంవత్సరాల నుంచి. వింటున్నాడో లేదో తెలిసిపోతే జాగ్రత్త చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం అండి. దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఎక్కడ ఉంటారండి పాపులు? ఏ దేశంలో ఉంటారమ్మా? పాకిస్తాన్ వాళ్ళ, బంగ్లాదేశ్ వాళ్ళ? ఎక్కడ ఉంటారు? ఎక్కడ పడితే అక్కడ గుట్టలు కింద ఉంటారు. ఏమో రోడ్డు అంటే వెళ్తున్న వాళ్ళు చూస్తే మీకు ఎవరైనా నీటి బదులు కనపడతారా? ఆలోచించండి. బండి మీద వెళ్తున్నా, కారు మీద వెళ్తున్నా, లారీల మీద వెళ్తున్నా, నడిచి వెళ్తున్నా, పలానా ఓడు పర్లేదురా, పర్లోకి వెళ్ళా కూడా అనిపిస్తుంది మీకు ఎవరైనా చూస్తే. ఏమో నాకేం కనపడదండి. ఎక్కడుంటారమ్మా పాపులు? ఎక్కడ పడితే అక్కడ ఉంటారు కదా. సంఘంలోనే ఉంటారు, సంఘం బయట ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. అయితే ఈ రాత్రి మనం ఏం తెలుసుకోవాలంటే చక్కని మాట చెప్తుంటండి. దేవుడంట పాపులు మనవి ఆలకించాడంట. అతను ఏ పాపమైనా చిన్నదైనా పెద్దైనా సరే ఆ ప్రార్థన వింటంటే కుదరదు. నేను దశభాగం ఇచ్చాను కదా, నేను పాటకి ఇచ్చాను కదా, నేను పలానా చేశాను కదా, నేను భోజనం పెట్టుకున్నా కదా అంటే కుదరదు. బాగా వినాలి. చదవమ్మా. ఎవడైనాను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించేవాడైతేనండి. అదిగోండి. ప్రార్థన వినాలంటే ఎంత ప్రాసెస్ ఉంటే ఎక్కడ పడితే అక్కడ కలుమూసుకుని ప్రార్థన చేస్తూ ఉంటామా. ఎందుకంటే మన ఖాళీ ఉన్నట్టుగా ఆయన కూడా ఖాళీ అనుకుంటున్నాం మనమ్మా. మీ చింత యావత్తు నా మీద అన్నాడు కదా. మన కరెంటు బిల్లులు, స్కూల్ ఫీజులు, మెడికల్ బిల్లులు, హాస్పిటల్ ఫీజులు కట్టుకుని ఆయన మీద పారా చేసి ఊరంతా తిరుగుతున్నారు. ఆలోచించారా? మీ చింత యావత్తు నా మీదేంటంటే మీకు పరలోకానికి రావడానికి మీకు ఏదైనా అడ్డు ఉంటే నాకు అప్పచెప్పండి, దాని సంగతి తెలుస్తారు అంటున్నాడు. అంతేగాని మన అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఆయన మీద వేస్తారు, మిగతా అన్ని మనం చూసుకుంటాం. ఆలోచించాలి ప్రియులారా. అందుకే ప్రపంచంలో ఎవరు ప్రార్థన దేవుడు వినాలంటే వాడు దేవభక్తుడై ఉండాలంట. మళ్ళీ రెండోది దేవుని చిత్తము జరిగించేవాడు ఉండాలంటే ఇవి కండిషన్ ప్రియులారా. అది నేను చెప్పేది కాదు. ఇది ప్రపంచ ప్రజల ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థన చేయడానికి మనం సిద్ధమే, వినడానికి ఆయన సిద్ధమేనా మరి అని అడిగితే, నాయనా నువ్వు ఇలాగుంటే నీ ప్రార్థన నేను ఎందుకు ఎన్నంటున్నాడు. ఇలా ఉన్నామా ప్రియులారా మనం? ఆలోచించండి. ఇది వాక్యం కదా ఏమా? వాక్యంలో ఉండాలి. కానీ ప్రార్థన వినాలంటే ఎలా ఉండాలంట? ఎవడైనాను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించేవాడైతే ఆయన వాని మనవిని ఆలకించును అని ఎంత బాగా చెప్పుడో చూడండి. చూసారా? ఇలాగన క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనకు అన్ని వారంలోనో, 10 రోజుల్లోనో, సంవత్సరంలోనో తెలిసిపోవు. ఒక్కొక్కటి వాక్యం చేత సేవకుల ద్వారా సంఘాల్లో మనం కడగబడుతూ ఉంటాం. అవునమ్మా? ఒక్కొక్కటి మనలో అవినీతులు బయటికి పోతూ ఉంటాయి. వాక్యం వెళ్తే లోపల ఉన్నవన్నీ ఏమైపోతాయి? బయటికి వెళ్ళిపోతాయి. కానీ లోపలికి వెళ్ళడానికి వాక్యాన్ని మనం చాలా మంది సంఘానికి వచ్చినా సరే మూత పెట్టుకుని కూర్చుంటారు. సేవకులు చెప్పిన మాటలు ఏమి లోపలికి వెళ్ళనివ్వరు. వెళ్ళకపోతే మనం అలాగే ఉంటాం. వింటున్నారా? వాక్యం లోపలికి వెళితే మనం మారుతాం, మన మనసు మారుతుంది. లోపల దేవునికి వ్యతిరేకంగా ఉన్న మనసు పోతుంది. లోపలికి వెళ్ళని వాళ్ళు పిల్లరా వాక్యాన్ని పంపించండి. చాలా ఉపయోగం, చాలా గొప్ప పనులు చేస్తుంది లోపలికి వెళ్తే వాక్యం.
మన జీవితాన్ని చాలా గొప్పగా మార్చేస్తుందండి. ఏం బిడ్డారా, మనకి తెలియవలసింది సత్యం ఒకటే కాదండి, సత్యం కోసం బ్రతకడం కూడా తెలియాలండి. మనకి సత్యం తెలుసు, సత్యవాక్యం తెలుసు, ఆ సత్యవాక్యం కొరకు బ్రతకడం కూడా తెలియాలి కదా. మరి సత్యం తెలిస్తే సుఖమే ఉందండి, బ్రతకడం కావాలి కదా దేవుడికి. బైబిల్లో ఎక్కడైనా మీరు వాక్యం చదివితే చాలు అని ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కానిచ్చి ఇప్పటి వరకు ఎక్కడైనా దేవుడు చెప్పాడా? మీరు చదివితే చాలురా, చదివితే చాలురా, ఎక్కడ చెప్పాడా? నా మాట విని వాటి ప్రకారంగా చెయ్యాలి. చూసారు ఎంత బాగా చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం అందుకే పంపబడ్డాడు పరలోకం నుంచి. ఎందుకమ్మా? యోహాను సువార్త 16:13 ఇప్పుడు చదువుదాం. యోహాను గారు రాసిన సువార్తలో 16:13 ఆయన అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడంటే. చూసారండి, ఆయన ఏం చేస్తాడంటే సత్యములో నుంచి మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడంట. సత్యం అంటే మీకు తెలుసు కదా. సత్యం అంటే ఏంటమ్మా? వాక్యమే సత్యము. ఆ వాక్యము యొక్క ఉన్నతమైన లోతుల్లోనికి, డెప్త్లోనికి. ఎందుకంటే వాక్యం చాలా గొప్పది. వాక్యానికి ఉన్నటువంటి ఆ శక్తి ఎలా ఉంటుందంటేనండి, వాక్యాన్ని ఎవరైనా చెప్పేస్తారండి. చదువులేని వాళ్ళు చెప్పగలరు, చదువుకున్న వాళ్ళు చెప్పగలరు, కానీ బాగా ఆలోచించి చెప్పిన వాళ్ళకి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. అదేంటమ్మా? వాక్యాన్ని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరా? లెక్కలు అందరూ చెప్పలేరండి, మ్యాథమెటిక్స్ అందరూ చెప్పలేరండి కదమ్మా, ఫిజిక్స్ అందరూ చెప్పలేరండి, వింటారమ్మా. అలాగే కెమిస్ట్రీ అందరూ చెప్పలేరు, దానికి ఎక్స్పర్ట్లు ఉంటారు, అది వాళ్ళే చెప్తారు. కానీ బైబిల్ నేను చెప్పలేనండి అన్న వాళ్ళు ఏమన్నా చూసారా మీరు? ఏ పాస్టర్ గారైనా బయట కానీ లోపల కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడైనా ఎందుకో నాకు బైబిల్ నేను చెప్పలేకపోతున్నాను అన్న వాళ్ళు ఏమన్నా చూసారా? అబ్బా, అవసరమైతే దేవుడు నాకు కూర్చొని తెల్లవాళ్ళు బయలుపరిచేస్తానని చెప్తాడు. మనోళ్ళే కొంతకాలం ఒకలా చెప్పి మరలా ఇప్పుడు ఒకలా మారిపోయి రకరకాలుగా చెప్తూ ఏమండి సత్యాన్ని కూడా పాత్రేసేసే స్థితికి దిగజారిపోయిన చాలా మంది చూశాను నేను. దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. సత్యం అనేది ఎప్పుడు కూడా సత్యమే, సంవత్సరం మారిపోదు. అలా మనిషి మారిపోయి బోధనలు మార్చేస్తూ ఉంటారు కదా. సత్యం అనేది ఎప్పుడు సత్యమే, అది మార్పు ఉండదు. అది మీకు విషయం తెలుసా? ఈ లోకంలోనండి నిత్య సత్యాలు ఉన్నాయంటండి, తెలుసా మీకు? దాన్నే ఎటర్నల్ ట్రూత్స్ అంటున్నారు. ఎటర్నల్ ట్రూత్ అంటే నిత్య సత్యం. అలాంటిది ఒకటి చెప్పారు, ఏంటి తెలుసా? సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంట. ప్రతి ఉదయాన్ని సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడంట. అవునమ్మా కదా? అవునండి. ప్రతి ఉదయాన్ని కూడా సూర్యుడు తూర్పునే ఉదయించడం అనేది సత్యం అంటండి, సర్వసత్యమంట, సత్యమంట, నిత్య కృత్యమంట. అది కరెక్టే, ఎప్పుడు కూడా తూర్పునే ఉదయిస్తాడు. ఆ నిత్యము ఉదయించేటువంటి సూర్యుని చేసిన సత్యమే సర్వసత్యం కలిగినటువంటి దేవుడండి. ఇది సత్యమైతే దేవుడు సర్వసత్యం. విన్నారా పిల్లరా? ఈ సృష్టిలో ఉన్నవన్నీ నిజాలైతే, సత్యమైతే దేవుడు సర్వసత్యమండి. ఆయన సర్వసత్యం. ఆయన వాక్యంతో చేయబడిన ఈ సృష్టిలో అంతా కూడా నిజమండి. ఇదంతా మీకు విషయం తెలుసా? సృష్టిలో అబద్ధం ఉండదండి. విన్నారమ్మా? సృష్టిలో అన్యాయం ఉండదు, సృష్టిలో ఉన్న వస్తువులలో అబద్ధం ఉండదు, సృష్టిలో ఉన్న వస్తువుల్లో అన్యాయం ఉండదు. అంతా నిజమే ఉంటది, అంత పర్ఫెక్ట్ గా ఉంటదండి. అందుకే మీరు చూడండి, మనం ఏ కాలంలో ఉన్నాము? ఇప్పుడు వేసవకాలంలో ఉన్నాం కదా. ఈ కాలం పోయిన తర్వాత ఏ కాలం వస్తుంది? వర్షాకాలం. ఎవరు పెట్టారు? ఇంత ఖచ్చితంగా ప్రతి సంవత్సరం అలాగే వస్తుందా, మారిపోతుంటదా? అలాగే వస్తుందండి. ఎంత ధీమాగా చెప్తున్నాం చూసాము, అలాగే వస్తుందండి. మనం ఏమైనా పెట్టామండి? లేదు. ఈ సత్యముల మధ్య దేవుడు మనల్ని ఉంచాడు, మీరు మర్చిపోకండి. ఇంత సిస్టమేటిక్ గా, ఇంత సత్యంగా ఈ ప్రపంచాన్ని ఎందుకు చేశాడంటే దీని వెనకాల ఉన్న దేవుడు అంత సత్యవంతుడు. ఇందులో అబద్ధం లేదు, ఇందులో అక్రమం లేదు, సృష్టిలో దొంగతనం లేదు. అవన్నీ మనిషిలో ఉన్నాయి.
దేవుని బిడ్డలారా, ఎవరిలోనైతే సత్యం ఉండాలనుకున్నాడా ఆ సత్యం మనిషిలో లేదు ఈరోజు. వింటున్నారా? కాబట్టి సత్యములో నుంచి సర్వసత్యంలో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు కదమ్మా. ఎందుకు వచ్చాడు? సత్యములో బ్రతుకుతున్న మనం, అంటే వాక్యంలో బ్రతుకుతున్న మనం, మంచి సహవాసంలో బ్రతుకుతున్న మనం అక్కడే ఆగిపోకూడదని, సత్యానికి మించినది సర్వసత్యం ఒకటి ఉందని దేవుడు పరిశుద్ధాత్మను మన మధ్యకి పంపించాడు. ఎక్కడికి వెళ్ళాలని? సత్యంలో నుంచి సర్వసత్యంలోకి వెళ్ళాలని. వెళ్ళారా? మరి వెళ్ళారా? అక్కడ ఆగిపోయారా? సమస్య లేదు. విన్నారా? వెళ్ళాము, మనం అక్కడే ఆగిపోయాం. చాలా అనుకుంటున్నాం కదమ్మా. లోకంలో బతకడానికైతే చాలు అనే మాట రాదండి. ఎంత డబ్బున్నా ఇంకా కావాలండి. చూసారా, మినిస్టర్లకి, పెద్దోళ్ళకి, మంచి మంచి వ్యాపారస్తులకి ఎన్ని డబ్బులు ఉంటాయో వాళ్ళకి తెలియదు. ఎన్ని వందల ఎకరాల పొలాలు ఉంటాయో వాళ్ళకి తెలియదు. వాళ్ళ మీద ఉంటే బాగోదని ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాలి, ప్రభుత్వానికి లెక్కలు చెప్పాలి, ఎన్ని చేయాలని. అండి వీళ్ళ పొలాలు, వీళ్ళ స్థలాలు, వీళ్ళ ఆస్తులు కూడా వేరే పేరు మీద పెట్టేస్తూ ఉంటారు. ఎంత ఉందో వాళ్ళకే తెలియదండి. ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదండి. మా ఊరు చాగల్లండి. చాగల్లో చాలా పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. చాలా పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంది. జైపూర్ షుగర్స్ అని చాలా పెద్దది. అయితే ఆ వానరమ్మ గారు కోయంబత్తూరులో ఉంటారు. కోయంబత్తూరు రాజేశ్వరి దేవి ఆవిడ పేరు, వెలగపూడి. అక్కడ ఉంటారు ఆవిడ. అక్కడ ఉండి ఫ్యాక్టరీ ఇక్కడ ఉండడం వల్ల ఈ మేనేజర్ల మీద ఏమండి ఈ పెద్ద పెద్దలందరికీ అప్పచెప్పారు, బాగా చూసుకోమని. అంతేనండి, చిన్న పనులు కానించి పెద్దల దాకా మొత్తం ఒకేసారి దోచేసుకున్నారు. కోట్ల రూపాయల ఆస్తులు నష్టం వచ్చేసింది. లారీ మీదకి 100 బస్తాలు షుగర్ బస్తాలు లోడ్ చేస్తే 1000 బస్తాలను రాసి తీసుకునేవారంట. తీరా చూస్తే షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు. 10 సంవత్సరాలు అయిపోతుంది. ఎక్విప్మెంట్ అంతా పుచ్చిపోతుంది, పాడైపోయింది మిషనరీ. ఏం చేయాలో తెలీదు. అమాయకులైన జీతగాళ్ళకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. చూసారా? మేనేజ్మెంట్ సరిలేకపోతే అలాగ అయిపోతాయి. పెద్ద పెద్ద సంస్థలు కూడా కొలాప్స్ అయిపోతాయి. దేవుని బిడ్డలారా, అలాంటి మన జీవితంలో మన పురోభివృద్ధిని ఆశించిన దేవుడు భూమి మీద బ్రతుకుతున్న మట్టి మనుషులమైన మనకి ఏమీ దాచుకోకుండా పరలోక రాజ్యం వరకు చేరుకోవడానికి ఏం కావాలో అన్ని మనకు ప్రసాదించాడండి. ఏ కాలంలో ఎవరిని పంపించాలో, ఎప్పుడు ఎవరితో ఏం చెప్పించాలో అన్ని కూడా ఆయన రిస్క్ తీసుకుని మన కొరకు ఇంత సమాచారాన్ని మనకు అందించాడు కదా. మరి ప్రజలు ఆ మార్గంలో నడుస్తున్నారా తండ్రి అని అడిగితే, పరిశుద్ధాత్ముడైతే సత్యములో నుంచి సర్వసత్యంలోనికి తీసుకెళ్ళడానికైతే వచ్చాడు, కానీ నడిచిన వాళ్ళు లేరు. దేవుడు తలుపు తీసినా వెళ్ళేవాళ్ళు లేరు. దేవుడు పిలిచినా ఆలకించేవాళ్ళు లేరు. దేవుడు చెప్పినా వినిపించుకునేవాళ్ళు లేరు. దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. అందుకే సత్యములో నుంచి సర్వసత్యం నడిపించడానికి వచ్చాడంట. సత్యం అంటే ఆయన వాక్యం యొక్క మూలాల్లోకి, డెప్త్కి, లోతుల్లోకంటూ మనం వెళితే మన మనసు మారుతుంది. ఆహా, దేవుడు ఇంకా ఎలాగనుకుంటున్నాడా? అంతే కదండి. దేవుడు ఏమనుకుంటాడో మనకు తెలియాలంటే వాక్యం తెలియాలండి. ఎందుకంటే వాక్యం దేవుడు మనసు ఉండదు. చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఇది వరకు సెల్ ఫోన్ లేని కాలంలో ఇతర దేశాల నుంచి మన వాళ్ళు ఎవరైనా మనం ఎలాగున్నామో వాళ్ళకి తెలియపరచాలంటే ఈమెయిల్ లెటర్స్ ఉండేవి కదండి. పూర్వకాలంలో సెల్ ఫోన్ లేనప్పుడు ఏముంది? లెటర్స్ ఉండేయండి. ఉత్తరం రాస్తే దుబాయ్కి ఎప్పుడో 15 రోజులకి వెళ్తుంది. 15 రోజులు పోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఉత్తరం రాసేటప్పుడు నేను బాగానే ఉన్నాను, కంగారు పడకండి, పలానా తేదీని వస్తానని చెప్పాడు అనుకోండి, మరలా ఇంకా 15 రోజులకి ఎప్పుడు వస్తుంది. నెల రోజులు పట్టేది మన వాళ్ళు సమాచారం తెలుసుకోవాలంటే. ఈమెయిల్ లెటర్స్ రాసుకునేవాళ్ళం. అలాగా పరలోకం నుంచి దేవుడు భూమి మీదకి ఆయన ఎలాగున్నాడో మనల్ని ఎలాగుండమని చెప్పాడు. అతి పెద్ద ఉత్తరం రాశాడండి. అదే బైబిల్. అదేనండి బైబిల్. బైబిల్ అంటే ఏంటో అనుకోకండి, దేవుడు మనసు అది. ఆయన ఎలాగున్నాడో మనల్ని ఎలాగుండమన్నాడో
మనల్ని ఎలా రమ్మన్నాడు ఇవన్నీ కూడా ఇందులో రాశాడండి. ఇదేదో మత గ్రంథం అని కొంతమంది బాధపడుతున్నారు. ఇదేదో అంతా నేను చదవవలసిన లేదని కొంతమంది కొనుక్కునే చదువుకున్నారు. దేవుని బిడ్డలారా, అలా చదువుకుంటే దేవుడు మనసు అర్థం కాక సమాజం మరి ముక్క ముక్కలుగా అయిపోయినట్టుగా మనకు కనబడుతుంది. చూడండి, ఈరోజు బైబిల్ని చక్కగా కలిపి చదువుకోవాలి, ఆలోచించి నేర్చుకోవాలి. విన్నారా? మంచి అవగాహన కల్పించేటువంటి అద్భుతమైన గ్రంథం. ఇలాంటి కూర్పు, ఇలాంటి వర్ణన ప్రపంచంలో ఏ పుస్తకానికి లేదు. అంత గొప్పది బైబిల్. ఎందుకంటే ఇది సత్యం, ఇందులో అబద్ధం లేదు. తెలియక అబద్ధం అనుకుంటాం. దేవుని బిడ్డలారా, చాలా గొప్ప దేవుడు చేసిన ప్రతి దానికి ప్రూఫ్ ఉంది. యేసు ప్రభు గారు 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టే రుజువు ఉంది. ఈ కథలు కాదు ఇవి. ఏమండి, ఎలా చెప్పాలో తెలియక చాలా మంది వీటిని కథలుగానే బోధిస్తున్నారు. ఇప్పుడు కూడా తెలియదు వాళ్ళకి ఎలా చెప్పాలి. ఇది ఎలా పంచగలవా 5 రొట్టెలు 5,000 మందికి అడిగితే సమాధానం చెప్పలేదు చాలా మంది. అలాంటివన్నీ కూడా నిజాలని నేర్చుకోవాలి, నిజాలని. ఏం బిడ్డలారా, అందుకే సత్యములోంచి సర్వసత్యంలోకి వెళ్ళిపోవాలి. అంటే చిన్న చిన్నగా మొదలుపెట్టిన మన క్రైస్తవ జీవితం దేవుడు మెచ్చుకునే విధానంలోకి మనం ప్రవేశించాలి. పాపానికి దూరంగా వెళ్ళిపోవాలి, దేవుని ప్రేమను పొందుకోవాలి, దేవుడు చెప్పినట్టుగా బతకడానికి సిద్ధపడాలి, అర్థం చేసుకోవాలి. మనకు ముందు తరాల్లో పుట్టిన మహానుభావులు వాళ్ళు చేసిన త్యాగాలు బైబిల్లో ఎందుకున్నాయి? యోబు గారి త్యాగం గురించి ఎందుకుంది? మోషే గారు తీసుకున్న నిర్ణయం ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప నింద, గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడే, అవి ఎందుకు రాయబడ్డాయి? పౌలు గారి సంస్థాన్ని పెంటకని ఎంచుకున్నాడే, అవి ఎందుకు రాయబడ్డాయి? దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేని కొరకు రాయబడ్డాయి అనుకుంటున్నారు? అలాంటి మహాత్ములు త్యాగాలు చదువుకున్న మన జీవితంలో అలాంటి నడవడిక మనకు రావాలని, అలాగే మన కుటుంబాలు దేవుల్లో ఎదగాలని. తెలుసా మీకు? చాలా మంచి మంచి వాక్యాలండి బైబిల్లో. చాలా సార్లు చెప్తూ ఉంటాం కదండి. యేసు ప్రభు గారండి మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో మనం ఎప్పుడు చదువుకునే ఇంకొక గొప్ప మాట ఉంది. చూడండి పిల్లరా, యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో చాలా కొత్తగా చెప్తాను మీకు. చూద్దరు ఇప్పుడు ఎంత బాగుంటుందో. ఇది వరకు చదివినవి అనుకోకండి, చదివిన దాంట్లో ఇంకా మాధుర్యం ఉంటుంది, చాలా బాగుంటది. 14వ అధ్యాయం 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు. చూసారా? ఈ విషయం తెలుసు కదండి మనకి, ఇంతకు ముందు తెలుసు. నేనే మార్గం అంటే అర్థం ఏంటండి? ఇంతవరకు మనకి ఏమర్థమైందండి? నేనే మార్గాన్ని అంటే పరలోకి వెళ్ళడానికి యేసు ప్రభు గారే మార్గం అని తెలుసుకొని చిన్నగా ఆలోచించాం. కాదండి, నేనే మార్గం అంటే యేసు ప్రభు గారు జీవించి చూపించిన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, జీవిత విధానం, పరలోకి వెళ్ళే వాళ్ళకి ఆయన జీవిత విధానమే మార్గం. అలా బ్రతికితేనే అక్కడికి వెళ్తామని అదేంటండి. నేనే మార్గాన్ని అంటే పరలోకానికి నేను రోడ్డు అని కాదు. అదేనమ్మా, నేనే మార్గం అని అంటే పరలోకం వెళ్ళే వాళ్ళారా, మీరు పరలోకం వెళ్ళాలంటే నా జీవిత విధానం, నేను బ్రతికిన విధానమే మీకు మార్గం. తెలుసండి? మార్గదర్శిని పేపర్లో వేసేవారు ఒక్కొక్క మహానుభావుల గురించి కదా. అంటే ఆయన ఎలా పైకి వచ్చాడు, ఎలా ఉన్నత శిఖరాలు అధిరోహించాడని చెప్పడానికి కాదు పిల్లరా. యేసుక్రీస్తు ప్రభు వారు నేనే మార్గమును, నేనే సత్యమును, ఆ నేనే అనేది 3 ఆటలు పెట్టుకోవాలి మనం, ఒకదానికి కాదు. నేనే మార్గాన్ని, ఉట్టి సత్యాన్ని, ఉట్టి జీవాన్ని కాదు. ఏమా ఏం చేయాలి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అనేది, ఆ నేనే 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 అనేది 3 మాటలకు కూడా పెట్టుకోవాలి. బాగా వినాలి, 3ంటికి కూడా పెట్టాలి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉందండి. అదేంటంటే నేనే సత్యముననే మాట. మీరు ఆలోచించండి ఒకసారి. నేనే సత్యమును ఎవరంటున్నారా మీ మాట? యేసు ప్రభు గారు. మనం అయితే ఏమంటాం తెలుసా తమ్ముడు? ఏమంటాం తెలుసా? ఒరే నేను చెప్పేదే సత్యరా అంటాం. మనమైతే ఏమంటామమ్మా? నేను చెప్పేదే సత్యం అంటారా, నేనే సత్యం అంటారా అంటారు కదా. ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చెప్పినా గానీ ఏం చెప్తాం? మనం చెప్పే మాట నిజమని నమ్మించడానికి ఏం చెప్తాం ఇతరులకి? నేను చెప్పేదే సత్యమరా బాబు, నేను చెప్పేదే కరెక్ట్రా అంటాం. యేసు ప్రభు గారు నేను చెప్పేదే సత్యం అంటలేదు, నేనే సత్యం అంటున్నాడు.
అది ఎంత వండర్ఫుల్ అండి బైబిల్, ఎంత బాగుందో చూసారా పిల్లరా. మనం ఏమంటామమ్మా, నేను చెప్పేదే సత్యం అంటారు. నేను చెప్పేదే సత్యం రా, నేను చెప్పేది నమ్మరా అంటారు. కానీ యేసు ప్రభు గారు నేను చెప్పేదే సత్యం అనటం లేదు, నువ్వు చెప్పే సత్యం నేనే అంటున్నాడు. ఎంత బాగుందో చూడండి పిల్లరా. అవునమ్మా, ఆ మాటకు అర్థమదేనా? మరి మనం నేను చెప్పేదే సత్యమరా అనే దాని నుంచి నేనే సత్యం అనే స్థాయికి ఎదగాలి మీరు. అది పరిశుద్ధాత్ముడు వచ్చి సర్వసత్యులు నడిపిస్తున్నాడంటే సత్యం చెప్పండి, సత్యం కోసం బతకండి, మీరు సత్యంగా మారిపోండి. ఏమా ఈ మాట ఎలా ఉందంటే, మనకి బంగారం అంటే చాలా మంది చెల్లెలకి, పెద్దలు, అందరికి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా లేకుండా అందరికి ఇష్టమే కదమ్మా. బంగారం అంటే ఇష్టం ఎలా ఉంటారా? అందరికి ఇష్టమే. ఆడపిల్లలు అయితే మెల్ల వేసుకుంటారు, మగపిల్లలు కూడా వేసుకుంటారు. బంగారం అనేది లింగభేదం లేకుండా అందరికి ఇష్టమే. ఏమండి, నిజానికి అది అరుదుగా దొరికేది కనుక బంగారం ఇష్టపడుతున్నాం మనం. ఒకవేళ బంగారం వేసుకునే వాళ్ళే బంగారం అయిపోయారు అనుకోండి, ఏమా చిన్న ముక్కు పుడక, చిన్న చెవులీలకి, చిన్న గొలుసులు, 4 ఏళ్ళకి నెల ఉంగరాలు ఇలా పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇద్దరు సాధారణంగా అందరికి ఉండవు కనుక. అలా కాకుండా మనమే బంగారం అయిపోయాం అనుకోండి, తీసి అవతల పడతాం ఎరగది. అవునా? మనం బంగారం పెట్టుకుంటే బాగుంటుందా, మనమే బంగారం అయిపోతే బాగుంటుందా? చెప్పాలమ్మా. మనమే బంగారం అయిపోతే కోయిటి వెళ్ళం, ఇంకా దుబాయ్ వెళ్ళవలసిన పని లేదు కదా. మనమే బంగారం అయితే ఎంత బాగుంటుంది, మనమే వజ్రం అయితే ఇంకెందుకు ఏరుకుంటాం? దేవుని బిడ్డలారా, అలాగే నేను చెప్పేది సత్యం అనే స్థాయి నుంచి మీరే సత్యంగా కనపడాలి ప్రపంచంలో. అది ఆ మాటకు అర్థం తెలుసండి. యేసుప్రభు గారు నేను చెప్పేదే సత్యం అంటున్నాడా, నేనే సత్యం అంటున్నాడా? ఓ ఎంత గొప్ప మాట అండి అది. బైబిల్లో తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి పిల్ల. నిజంగా మీరు మనసు పెట్టి బైబిల్ దగ్గర కూర్చోవాలనుకోండి, మీరు ఎన్ని కొత్త విషయాలు ఆలోచిస్తారో. గంటల గంటల తరబడి బైబిల్ చదువుతానండి. నేను ఇంటికాడ ఉన్నానంటే ఖాళీగా ఉంటే బైబిల్ చదువుతాను, ప్రసంగాలు రాసుకుంటాను, లేదంటే పట్టుకుంటే పాట రాస్తాను. ఒక రోజులో 5-6 పాటలు రాసేస్తాను నేను. తెలుసండి, ఒక రోజులో 5-6 పాటల్ని అనర్గళంగా రాసేస్తాను, మిస్టేక్స్ లేకుండా. అంటే తెలుగు గ్రామర్ గా మిస్టేక్స్ లేకుండా రాస్తాను. నేను బిఎస్సి సైన్స్ చదివినా కానీ తెలుగు రాస్తాను, బాగా రాస్తాను. దేవుని బిడ్డలారా, దేవుని కృప ఇవన్నీ మనకి వాక్యం ద్వారానే వస్తాయి మనకి. ఆ దేవుడు ప్రేమ అర్థమైతే, ఆయన కోసం మనం బ్రతికితే, ఆయన మనకి ఇవ్వడానికి ఏదీ దాచుకోడండి. ఎందుకంటారా, సొంత కుమారుణ్ణి నీ కొరకు ఇచ్చారన్నాడే. ఎవరిని ఇస్తారండి? మీ బకెట్లో సారే ఉండమంటే ఇస్తారు, మీ పప్పులు వండుకునే మూకులో సారే ఉండమంటే ఇస్తారు. పెద్దోళ్ళు వచ్చారమ్మా బిర్యానీ ఉండాలి, గిన్నె ఉండండి, గిన్నె ఇస్తారు. స్టవ్ ఇవ్వమంటే స్టవ్ ఇస్తారు. అమ్మా పెళ్లి చూపులు అంటా మీ బంగారం పిల్లకి వేస్తున్నా సరే ఉండి ఇస్తారు ఎవరా? పెళ్లి కొడుకు మోసం చేస్తాకి ఇస్తారు ఎవరా? ఏమా పక్క వాళ్ళు బంగారం తీసి పిల్లకేసి కూర్చోబెడతారు. పాపం కన్ను మిన్ను కాకుండా పెళ్లి కొడుకు ఎవరుకుంటాడు? అత్తమ్మలు అదిరిపోయే బంగారం ఉంది, వాళ్ళు సౌండ్ పార్టీ అనుకొని తల అద్దం కూర్చేస్తాడు. తీరా చూస్తే బంగారం ఎవరిది? అలాగే వాళ్ళది తెచ్చేసేస్తాం. అలాగా ఏమడిగిన ఇస్తారా పక్కంటి వాళ్ళు మీకు. కానీ అమ్మా మీరే నా కొరకు ఒక చిన్న ప్రాణం పెట్టండి అమ్మట వస్తారా? ఒరే నువ్వేమడిగిన ఇస్తాను కానీ నేను నీ కొరకు చావనంటారు. నిజమే ప్రియులరా. కానీ దేవుడు సొంత కుమారుని ఇచ్చాడు. మనం పరలోకానికి రావడానికి, మనం మారిపోవడానికి, ఆయన నాకు ఎన్ని ఇచ్చాడు నేను మారిపోతానంటే ఆయన ఎందుకు పంపిస్తాడు? మనం ఎన్ని ఉపయోగించుకున్నా మనం మారడం కనుక, ఇవన్నీ అనుభవించినా కానీ మనకి ఇంకా లెక్కలేదు కనుక చివరికి ఆయన కుమారుని కూడా మన కొరకు పంపించాడు. దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. కాబట్టి యేసుప్రభు గారు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును. నేనే మార్గాన్ని అంటున్నాడా? నేను చెప్పేది సత్యం అంటున్నాడు. నేనే సత్యమును, నేనే సత్యమును. ఎంత మంచి మాట అండి. ఇంతవరకు ఈ ప్రపంచంలో నేను చెప్పిందే సత్యమురా అన్న వాళ్ళని చూశాను, నేనే సత్యం అన్న వాళ్ళని ప్రభుని ఒక్కడిని చూశాను. చూసారా యేసు ప్రభు గారికి సమాజానికి ఎంత తేడా ఉందో చూడండి పిల్ల.
అందుకనే దేవుడు కోరుకున్న విధానంలో మన జీవితం అభివృద్ధి చెందాలి, నడవాలి. చిన్న ప్రార్థనా జీవితంలో నుంచి పెద్ద ప్రార్థన చేసుకునే జీవితానికి వెళ్ళాలి. చిన్న సహవాసంలో నుంచి మంచి సహవాసానికి వెళ్ళాలి. ఒక వాక్యం చదువుకునే రోజులో నుంచి ఒక చాప్టర్ చదువుకునే దానికి వెళ్ళాలి. బాగా చదవాలి, బాగా ప్రేమించాలి. చిన్న చిన్న తప్పులు లోపాలన్నీ కూడా వదిలేసుకునే స్థాయికి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళిపోయేటట్టుగా బ్రతకాలి. ఎవ్వరు రెడీగా ఉండాలి, ఎప్పుడు దేవుని కొరకు సిద్ధంగా ఉండాలి. రాడులే ఆయన అనుకోకండి. ఈ 3 రోజులు చెప్తాను. తమ్ముడు రాజేష్ గారు అడిగారు నన్ను, అని మరి ఈ సభలకు ఏం పేరు పెడతామంటే సిద్ధపాటు మహాసభలు అంటే బాగుంటుంది అన్నాను. నిజంగా తమ్ముడు, దేవుని బిడ్డారా, మంచి విషయాలు వింటాం మనం. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు, మన ఆత్మీయ అభివృద్ధిని కోరుకుంటున్నాడు. మీకు విషయం తెలుసా? దేవుడు కొన్న ఆలోచన ప్రపంచంలో ఎవరికి ఉండదండి. ఏంటో తెలుసా? పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనాన్ని చూస్తే దేవుడు ఎంత ప్రేమ గలవాడో, ఈ ప్రేమను మనం కాదనుకున్నందుకే కదా ఆయన మనల్ని అగ్నిలో కాల్చాలనుకుంటున్నాడు. ఇలాంటివన్నీ చదివితే దేవుడు తీసుకున్న నిర్ణయం నిజమే, మంచిదే అనిపిస్తుంది పిల్లారా. పేతురు గారు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనం అండి. 9వ వచనం, కొందరు ఆలస్యము అని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు గాని ఎవ్వడను నశింపవలనని ఇచ్చించక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడే అన్నాడు. మాట ఎంత బాగుందో చూసారండి. అందరూ మారిపోవాలంట. విన్నారమ్మా? అందరూను అంతటను మారు మనసు పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడంట. మనకి ఎన్ని కోరికలు ఉంటాయో, కానీ దేవుడికి ఒకే ఒక కోరికండి. ప్రపంచ ప్రజలందరూ కూడా ఆయన చేత చేయబడిన మనుషులందరూ తిరిగి ఆయన దగ్గరికి రావాలనే కోరికండి. ఏమంటే నాకు తెలిసి ఈ కోరిక ప్రపంచంలో ఎవరికి ఉండదండి. మనం ఇల్లు కట్టుకుంటాం అనుకోండి అమ్మా, ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఊరందరూ నా ఇంట్లో ఉండాలనుకుంటారా? మీరు ఎప్పుడైనా అనుకుంటారా? ఇంకేమన్నా ఉందా? వర్షం వచ్చా చూరిని ఎవడన్నా ఉన్నా సరే ఎల్లగడే ఇంకానంటారు. ఇంకేమన్నా ఉందా కదండి? వర్షానికి ఎవడన్నా మన ఇంటి చూరులో ఉంటే, నీళ్ళలో ఉంటే ఏమంటారా? వెళ్ళిపోయి వర్షం తగ్గిపోయింది ఎల్లగడే ఇంకా అంటారు. నువ్వు వెళ్తే నేను తాళం వేసుకుందానే కూడా ఎలా భయం, వాడు దొంగడేమని. అమ్మ మనుషులారా, ఇలాంటి మనస్తత్వాలు కలిగిన మనకి దేవుడు పర్లేదు ఇవ్వాలా? ఆలోచించండి. మనం కట్టుకున్న ఇంట్లో ఎవరు ఉండాలమ్మా? మీరుండాలి, మీ భర్త ఉండాలి, మీ పిల్లలు ఉండాలి. ఎప్పుడైనా అప్పుడప్పుడు వస్తే మీ బంధువులు ఉండాలి. ఆయన కూడా అస్తమాలు రాకూడదు, బంధువులు కూడా అస్తమాలు రాకూడదు. ఒకవేళ అలా వచ్చారనుకోండి, భార్య తెలుపులే ఉండాలి. విన్నారా? లేదంటే బాగా కావలసిన వాళ్ళు అయి ఉండాలి. అలా చూసుకుంటూ ఉంటాం, అంతే కదండి. మంచి వంట వండుకున్నాం అనుకోండి, కేజీ మాంసం తెచ్చుకొని, మేక మాంసం సండే వంట చేసుకుంటాం కదమ్మా మనం. అలా వండుకున్నప్పుడు మంచి వాసన వస్తున్నప్పుడు ఊరోళ్ళందరూ వచ్చి మా ఇంట్లో తినాలనుకుంటారా మీరు? అలా అనుకునేవాడు దేవుడు ఒక్కడేనండి. ఆయన కట్టుకున్న పరలోకంలో అందరూ ఉండాలనే కోరిక ఆయన ఒక్కడికే ఉంటుంది. ప్రజలందరూ మారు మనసు పొంది, రక్షణ పొంది, జీవితాలను మార్చుకొని దేవుని కొరకు బ్రతికి అందరూ పరలోకాలను కోరుకునే మహానుభావుడు ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడండి. ఆయనే దేవుడండి. అందరూ వచ్చిన ఇంట్లో ఉండాలని ఎవరు కోరుకోరు. ఊరందరూ వచ్చిన ఇంటి మీద పడి తినాలని ఎవరు కోరుకోరు. కానీ దేవుడు కోరుకుంటున్నాడు తెలుసండి. మన దేవుడైనా మన దేశమైనా మీరు ఎవరైనా దేవుని బిడ్డలారా, మనం అందరూ రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆశ ఆయనకైతే ఉంది, కానీ శ్రద్ధ మనుషులకి ఏమీ కనపడటం లేదు. మీటింగ్స్ పెట్టడం యొక్క ప్రాముఖ్యత, దీని పరమార్థం ఏంటనుకుంటున్నారు పిల్లరా? మనం ఇంకా పరలోకానికి యోగ్యులుగా మారడానికి, మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి దేవుడిచ్చిన మహా అవకాశం పిల్లరి. ఆలోచించాలి. రేపు వింటానులే, రేపు మారతానులే, రేపు చూస్తానే అనుకోకూడదు. ఇలాగనుకున్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు తెలుసండి. మన హైదరాబాద్లో మాట్లాడుతూ మంచి మాట చెప్పాను పిల్ల. అదేంటో తెలుసా? ఈ రోజు భూమి మీద కనబడుతున్న ప్రజలందరూ ఎవరనుకుంటున్నారు? కరోనా దెబ్బలో మిగిలిపోయిన శాసమండి మనం.
తెలుసా? మన బంధువులు, మన ఆత్మీయులు, ఏమండి, మన గ్రామస్తులు, మన దేశ ప్రజలు, ఇతర దేశాల ప్రజలు, ఇతర దేశాల్లో క్రైస్తవ బిడ్డలు ఎంతో మంది పిట్టల్లా రాలిపోయారండి. ఇదేమి రోగమగానండి, చాలా భయంకరంగా కొత్తగా వచ్చిందేమో, డాక్టర్లు తొందరలో మందులు కనిపెట్టలేకపోయారు, ట్రీట్మెంట్ తెలియలేకపోయింది, డాక్టర్లు ఎగిరిపోయారు పిల్లలు. చాలాసార్లు మీరు చూస్తే పెద్ద పెద్ద విపత్తులు వచ్చినప్పుడు సామాన్యులు చచ్చిపోతారు, భూకంపాలు వచ్చినప్పుడు సామాన్యులు చనిపోతారు, సామాన్యులు ఇల్లు కూలిపోతాయి. కానీ మినిస్టర్లు, ప్రధానులు, దేశాధ్యక్షులు ఎవరు చనిపోరండి. అవునండి, చనిపోతారా? భూకంపాలకి, వరదలకి వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదండి, వాళ్ళు క్షేమంగానే ఉంటారు. కానీ కరోనా వచ్చినప్పుడు మోతుబర్లు, మేధావులు, పెద్దలు, డాక్టర్లు ఎగిరిపోయారు. దేశ అధ్యక్షులు గడగలు ఆడించేసింది. లండన్ దేశాధ్యక్షుడికి వచ్చేసింది, ఫ్రాన్స్ అధ్యక్షుడికి వచ్చేసింది. తెలుసండి, అలాంటి విపత్తులో నుంచి బయటపడగా మా ఆత్మీయులందరినీ పోగొట్టుకోగా మిగిలిపోయిన శేషం అండి మనం, కాదంటారా? మిగిలిపోయిన శేషం. ఆ 4 రోజులు భయపడ్డాం, తర్వాత కరోనా మనకు భయపడిపోయింది. అవునండి, మాస్క్ తీసేవాళ్ళు కదా ఎవరైనా, ఇప్పటికీ కూడా మాస్కులతోనే డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. మీకు తెలుసో తెలీదో, హాంకాంగ్, సింగపూర్లో మళ్ళీ వచ్చిందండి. ఎందుకంటే ప్రమాదం అనేది పోదండి, ప్రపంచం ముగిసిపోయే వరకు మన మధ్యన ఉంటుంది. కరోనా రోగం అయితే పోయింది కానీ ప్రమాదం పోదండి. చచ్చిపోయే వాళ్ళందరూ కరోనాతోనే చనిపోవట్లేదండి. మరణానికి రోగమే కారణం అసలు లేదు. మన జీవితం భూమి మీద ఎప్పుడు ముగిసిపోద్దో మనకు తెలియదు. అందుకే దేవుడు అంతటి వాడు తగ్గించుకుని మనం అందరం ఆయన లోకానికి రావాలని ఆశపడుతున్నాడు. ఆయన రమ్మన్నప్పుడు వెళ్తానికి మనకి ఏంటండి బాధ? ఆలోచించండి. సిద్ధపడండి అయ్యా, మారండి అయ్యా అని చెప్తున్నప్పుడు అంతటి దేవుడు మనల్ని పిలిస్తే మనకేంటండి బాధ? ఆలోచించండి. అందరూ నా ఇంట్లోకి రావాలని, అందరూ నా ఇంట్లో విందు చేయాలని, అందరితో నేను కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటుంటే మనుషులకు అసలు అక్కడికి వెళ్ళాలని ఆశ ఉంది అప్పుడు. అందుకనే అందరూ అంతటను మారు మనసు పొందాలని దేవుడు నిశ్చయించుచున్నాడు. మనుషులకి ఎవరికైనా ఈ ఆలోచన తట్టిందా? దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా ఆయన దగ్గరికే వెళ్ళాలి. మనం ఆయన దగ్గరికి వెళ్ళకపోతే తప్పిపోతాం, చాలా ప్రమాదం. ఆలోచించాలి. అందుకనే దేవుని దయ వల్ల రక్షణ పొందుకున్నాం, సత్య సంబంధమైన సహవాసాల్లోకి వచ్చాం. ఇందులోకి వచ్చి అలా ఉండిపోకూడదు, ఎదగాలి కదమ్మా, ఎదగాలి, అన్నిట్లోనూ ఎదగాలి. పాపాన్ని బయటికి పారేయాలి, తీసేయాలి కదా. ఒక మంచి బైబిల్ చాలా సైన్స్ కంటే గొప్పదండి, చాలా గొప్పది. రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి పిల్లారా. 2వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకండి. అర్థమేటమ్మా? లోకానికి ఒక మర్యాద ఉంది, దాన్ని మీరు అనుసరించకండి అంటున్నాడు. ఏంటి లోక మర్యాద? లోకంలో తప్పు చేసి కూడా దాన ధర్మాలు చేయొచ్చు, లోకంలో తప్పు చేసి దాన ధర్మాలు చేయొచ్చు, లోకంలో తప్పు చేసి పదవుల్లో ఉండొచ్చు, లోకంలో తప్పు చేసి ఏదైనా చేసుకోవచ్చు. ఇది లోక మర్యాద. చిన్న మంచి పని చేస్తే మీరు ఎంత పెద్ద పాపం చేసినా లోకం మిమ్మల్ని మంచి వాళ్ళే అంటారు, మీ తప్పును పట్టించుకోదు. కానీ దేవుడు చాలా డిఫరెంట్. మీరు ఎంత గొప్ప మంచి పని చేసినా చిన్న పాపం చేస్తే మిమ్మల్ని చూడటం. చాలా గొప్ప మనసు దేవుడిది. దేవుని బిడ్డారా, మీరు లోక మర్యాదను అనుసరించకండి అంటాం, చదువుతాం, అందులోనే ఉంటాం. సంక్రాంతి వచ్చింది అనుకోండి, ఏమా సంక్రాంతి పండుగ వస్తే పప్పులు అనుకుంటారా? వండుకుంటారు కదా, వండుకుంటారు. దసరా వస్తే పప్పులు అనుకుంటారా? వండుకుంటారు. ముగ్గులు వేస్తారా? కల్లాపులు వేసుకుంటారా? అన్ని చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం. దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడు మనం క్రైస్తవులుగా ప్రత్యేకంగా కనపడతాం? ఊడికొచ్చినప్పుడు. ఆలోచించాలి. లోక మర్యాద ప్రపంచమంతా అందులో మునిగిపోయింది. లోకానికి, నరకానికి తీసుకెళ్లిపోయే ఒక కట్టడి ఉందండి, ఒక మర్యాద ఉంది. అది నాశనానికి తీసుకెళ్లిపోయేది. అది అందులో మనం ఉండకూడదు కదా. లోకంలో శ్రమ పడకుండా ఉండడానికి అబద్ధం ఆడి బ్రతికేయచ్చు,
శరీరం నమ్ముకుని బతికేయచ్చు, ఒళ్ళు నమ్ముకుని బతికేయచ్చు. కానీ దేవుళ్ళలోకి వచ్చాక అలా ఉండకూడదు. లోకం వేరు కదా. పెద్ద పెద్ద న్యాయస్థానాలు కూడా పాపానికి లైసెన్స్ ఇస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు వ్యభిచారం చేయడం తప్పు కదా అంటున్నారు. తెలుసా మీకు? పెద్ద పెద్ద మహానుభావులు, లా తెలిసిన వాళ్ళు చెప్తున్న మాటలు, పెద్ద పెద్ద కోర్టులో చెప్తున్న మాటలు. వ్యభిచారం ఏం కాదు, తప్పు కాదు, ఆవిడ్ని వ్యభిచారిగా చూడకండి అంటున్నారు. ఎందుకంటే ఏమో ఆవిడ ఏ సమస్య వచ్చి వ్యభిచార వృత్తిని ఎంచుకుందో, కుటుంబంలో ఏ కలతలు వచ్చి, ఏమా భార్య భర్తల మధ్య ఎలాంటి డిస్ప్యూట్స్ వచ్చి ఆ వృత్తిని ఎన్నుకున్నారో మీకు తెలియదు కనుక ఆవిడ దోషి కింద చూడకండి అంటున్నారు. ఏమండి, కుటుంబంలో ఏ కలత వస్తే మాత్రం చేయవలసినది ఒకటే పైన, ఇంకేం లేవా? బ్రతకడానికి అది ఒకటేనండి. ఆలోచించండి, లోకం ఎక్కడికి పోతుందో చూడండి పిల్లరా. దేవుడు చాలా గొప్పవాడు. చేస్తే మంచి చేయి, తప్పు చేయకు. మంచి చేయకపోయినా తప్పు చేయకుండా ఉంటే చాలు, నువ్వు ఆయన నిలదీశాను, ఏం చేయవసరం లేదు. బైబిల్లో మీరు ఎక్కడ చేసినా మీరు బాగుపడండి అని ఉంటది, కానీ నన్ను బాగు చేయండి అని ఉండదు. మనం ఏమి మన ఆస్తులు పట్టుకెళ్ళి దేవుణ్ణి గొప్పగా చేయవలసిన పనే లేదు. మన తప్పు చేయకుండా ఉంటే అదే దేవుడికి సంతోషం. అది లోక మర్యాద. మీరు అలా ఉండకూడదు అంటున్నాడు. మీరు లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనసులను మారి నూతనమగునట్లు రూపాంతరము పొందిడి. రూపాంతరం అంటే ఏంటి తెలుసా మీకు? అండర్లైన్ చేసుకోవడానికి పెన్ను ఉంటే ఏమా, రూపాంతరం అంటే ఎప్పుడైనా విన్నారా? పేరు విన్నాం, కానీ మనకు చాలా మందికి కొంచెం తెలియకపోవచ్చు. ఏమా, ఈయన అంటున్నాడు మీ మనసులు మారి రూపాంతరము పొందండి. నూతన మగునట్లు, మీ మనసులు మారి నూతన మగునట్లు రూపాంతరం పొందండి కదా. రూపాంతరం అంటే ఏంటి చెప్తాను వినాలి మీకు. గొంగళ పురుగు తెలుసా మీకు? తెలుసు కదా. ఎలా ఉంటది? నల్లగా ఉంటది, వెంట్రుకలతో ఉంటుంది, బాగా తెలుసు. వెరీ గుడ్. ఆ గొంగళ పురుగు ఏమా మరి చిన్న గూడు కట్టుకుని దాంట్లోకి వెళ్ళిపోయి, చాలాసార్లు చెప్పాం కదా, దాంట్లోకి వెళ్ళిపోయి నిద్రపోతుంది. 4 వారాలు 5 వారాలు, నెలలో 2 నెలలు నీళ్లు తాగదు, భోజనానికి బయటికి రాదు. ఒకసారి గూట్లోకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకుందంటే ఇక బయటికి రానే రాదు. కొన్ని రోజుల తర్వాత కళ్ళులా తెరిస్తే ఏముంటదమ్మా? నల్ల ఆకారంలో నుంచి వచ్చిన రంగురంగుల రెక్కలు కదా, రంగురంగుల రెక్కలు. గొంగళ పురుగు ఎలా మారిందమ్మా? సీతాకోక చిలుకగా మారింది. ఈ గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారడాన్ని దీన్ని ఏమంటారంటే రూపాంతరం. బాగా వినాలి, చదువుకున్న పిల్లలకు తెలుసు కదా. ఏంటి అంట, చదువుకున్న పిల్లలకి గొంగళ పురుగు జీవిత చరిత్రను పాఠం ఉంటది. ఆ పాఠం ఏముంటదంటే గొంగళ పురుగు గుడ్లు పెట్టడం, గుడ్లు కొంచెం పెద్దవడం, ఆ పెద్ద గుడ్లలోని చిన్న ప్యూపాలు, చిన్న చిన్న పురుగులు రావడం, ఆ పురుగు మళ్ళీ ఎలా రావడం, ఇలా వచ్చి తిరిగి సీతాకోక చిలుకగా మారిపోతుంది. బాగా వినాలి, గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారిపోతుంది. గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారడాన్ని రూప విక్రియ లేదంటే రూపాంతరం అంటారు. అవునా? ఈ గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారిన తర్వాత మళ్ళీ వెనక్కి ఎప్పుడైనా గొంగళ పురుగు అవుతుందా? చెప్పాలమ్మా. మీ ఊర్లో అవదా? మీ ఊర్లో కాదు, ప్రపంచంలో ఎక్కడ అవ్వదు. గొంగళ పురుగు ఒకసారి సీతాకోక చిలుకగా మారిన తర్వాత మరలా పురుగు లాంటి జీవితంలోకి వస్తుందా రాదా? రాదు. ఇది చెయ్యమన్నాడు దేవుడు మనల్ని. మారు మనసు ఇది అంటున్నాడు. మీరు మారితే గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారండి ఆయన అంటున్నాడు. గొంగళ పురుగు సీతాకోక చిలుక అయిన తర్వాత మళ్ళా రిటర్న్ వెనక్కి రాదది, అలాగే చచ్చిపోతుంది. అది రూపాంతరం అంటే, అది మార్పు అంటే. మళ్ళా వెనక్కి రాకూడదు. మనం మారాం. అప్పుడు వెనక్కి వస్తాం మనం, ఏమా వచ్చేస్తాం, అంతే కదండి. మనము మారామంటాం. నేను పురుగు లాంటి దాన్ని అయినా మారిపోయానంటాం, సీతాకోక చిలుక అయిపోయినానంటాం.
ఎప్పుడు సీతాకోశలిగా అంటే ఆదివారం మంచి తెల్లని బట్టలు వేసుకుని తలస్నానం చేసుకుని మంచి పువ్వులు పెట్టుకుని, మగవాళ్ళు అయితేనేమో తెల్ల ప్యాంటు తెల్ల షర్టు. మీరు చూసారు లేదో చాలా చోట్ల ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు కూడా తెల్ల ప్యాంటు తెల్ల షర్టు, తెల్ల చీర తెల్ల జాకెట్ చక్కగా వేసుకుని ముసుగేసుకుని ప్రార్థనకి వెళ్తూ ఉంటాం. ఆ ఒక్కరోజే తెల్లగా ఉంటాం. తెల్ల బట్టలు వేసుకున్న లోపల ఎలా ఉంటుందమ్మా? నల్లగానే ఉంటుందంట. ఆలోచించారా? మరి రూపాంతరం ఏది? పొందనరా అని ఆయన మాట్లాడటమే కానీ మనకి వినిపించుకునేది ఏది? ఆయన చెప్పడమే కానీ దాన్ని పాటించేవాడెవడు? అసలు ఆలోచించాలి. ఎన్ని సంవత్సరాల నుంచి మరుగున పడిపోయిన మాట్లాడినవన్నీ ఎన్ని వందల సంవత్సరాల నుంచి బైబిల్లో మూలుగుతున్నాయండి. దేవుని బిడ్డలారా ఆలోచించాలి. ఏమా మీరు మారు మనసు పొంది నూతన పరచడం వలన రూపాంతరం పొందండి అంటున్నాడు. రూపాంతరం పొందిన ఏ జీవి కూడా, కప్ప కూడా అంతే. కప్ప గుడ్లు పెడుతుందా? గుడ్లలోని చిన్న చిన్న కప్ప తలుపుతా ఏమంటారు? తోకప్పలు వస్తాయా? సేమ్ చేపలాగే ఉంటది. అది మారిన తర్వాత కొన్ని రోజులు తోక వెళ్ళిపోతుంది, కాళ్ళు వెళ్ళిపోతాయి, వేరే వస్తాయి. నీటిలో ఉన్నంతసేపు మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకునేది, బయటికి రాగానే చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటది. అది కూడా రూపక్రియే. మరలా పెద్ద కప్పగా మారిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తన జీవితంలో చిన్న కప్ప అవుతుందా? అవుతాం. అలాగే ఎవరవుతారు? దొరలో మనుషులు. మనం అవసరమైతే ఆదివారం సీతాకోశలు అయిపోతాం. ఇంటికి వచ్చిన తర్వాత రెక్కలు తీసి పారేసినట్టుగా తీసేసి మళ్ళీ గొంగళ పురుగు అయిపోతూ ఉంటాం. ఏది మనలో మార్పేది? ఈ మాటలకు అర్థమేది? ఈ మాటలను భుజస్కంధాల మీద వేసుకుని జీవితంలో నన్ను అన్వయించుకునే వాళ్ళు ఏది? ఆలోచించండి ప్రియులారా. విన్నారమ్మా? దేవుడు ఆశపడుతున్నారు మనలో అలాంటి అద్భుతమైన మార్పు కావాలని కోరుకుంటాడు తండ్రి. ఆ మాటలు మనకు చాలా అవసరం. చచ్చిపోయిన తర్వాత ఈ మాటలు మనకు వినబడవు. బ్రతికుండగా చాలా అవసరం. మనం మారాలి. యేసుప్రభు గారు ఇక్కడికి వచ్చి మళ్ళా మారడానికి స్పెషల్ క్లాసులు ఏం పెట్టడం కదమ్మా. యేసుప్రభు గారు ఈసారి రాబోతున్నది ఎందుకోసం అనుకుంటారు? మారిన వారిని పరలోకానికి తీసుకెళ్ళటానికి. అంతేగాని మార్చుకోడు వచ్చి. చాలా మంది అలాగే ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, నన్ను మార్చుకో ప్రభువా, నన్ను పలానా పని చేసుకో ప్రభువా, అలాగేలాగ అడుగుతూ ఉంటారు. అవన్నీ మనం చేసుకోవాల్సింది. దేవుడి మీద పెట్టకండి. మనం చేసుకోవాల్సింది మనం చేసేసుకోవాలి. మనకి కష్టంగా ఉన్నవి దేవుడికి అప్పగించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మారండి. ఇది వరకులాగా ఉండటానికి వీల్లేదండి. దేవుని వాక్యం ఒప్పుకోదండి. పరలోకానికి వెళ్ళే అవకాశాలు తగ్గిపోతాయి. ఎందుకంటే లోకం కొరకు తెలివిగా బ్రతుకుతున్నాం మనం. దేవుని కోసం తెలివి తక్కువ బ్రతికితే దేవుడు ఒప్పుకోడండి. అందుకే చెప్పారు కదా, రూపాంతరం పొందండి. ఆ పొందిన రూపాంతరాన్ని చచ్చిపోయేదాకా అలాగే ఉంచుకోండి. మళ్ళీ వెనక్కి రాకండి. గొంగళ పురుగు అవ్వదు. మళ్ళీ చీతవచ్చిలిగా మారిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రాదండి. అది చిలుకగా ఎగురుతూ చచ్చిపోతుంది ఎక్కడో చోట. చిరుకప్ప పెద్ద కప్ప అయిన తర్వాత మళ్ళీ చిన్న కప్పగా రాదండి. ఆ పెద్ద కప్పలాగే నీటిలో తిరుగుతూ ఎప్పటికప్పుడు చనిపోతుంది. జంతువులు, పక్షులు, చిన్న చిన్న పురుగులే పరలోకానికి వెళ్ళి మనకి పాఠాలుగా సృష్టిలో కనబడుతున్నప్పుడు ఇన్ని విషయాలు చెప్పిన దేవుడు ఇంకా మనకి ఏం చెప్పాలి? ఏం చెప్పాలో ఆలోచించండి. తమ్ముళ్ళు ఎంతో కష్టపడ్డారు కదండి. మీటింగ్స్ అంటే ఉట్టినే జరగవండి. సేవకులు, తమ్ముళ్ళు సంఘాలు వదిలిపెట్టి ఉట్టినే రారండి. దూరం నుంచి ఎంతో కష్టం. ఆ కష్టం మీ మార్పు కోసమే ప్రియులారా. మనలో ఆత్మీయ జీవితాన్ని విలువలు పెంచడానికి దేవుడు దాచుకోకుండా తన కుమారుడైన ప్రభుని పంపించాడు. దాచుకోలేదు యేసుప్రభు గారిని కదండి. పరిశుద్ధాత్మని పంపించాడు, ఆయన్ని దాచుకోలేదు. ప్రవక్తల్ని పంపించాడు, అపోస్తలుని పంపించాడు. ఏ రకంగా మనకి చెప్పించాలో అందరి చేత చెప్పించాడు. ఆయన దాచుకోలేదు ప్రియులారా. అంతేకాదు పరలోకాన్ని కూడా ఆయన దాచుకోలేదు. మన కొరకు ద్వారాలు తెరిచే ఉంచాడు. మీదే ఆలస్యం అని చెప్తున్నాడు చూడండి. దేవుడు చెప్పిన విలువైన మాటలు మన జీవితాల్లో పనిచేయాలి. దేవుడు తెలుసుకున్న తర్వాత పాతవన్నీ పోవాలి. కొత్తగా దైవ విషయాలు నేర్చుకోవాలి. ఏతెన్స్వర్ అలా కాదంట, రోజు కొత్తది కావాలంట. ఎవరు పంపుతారు?
ఎక్కడి నుంచి తెస్తారు? ఏదో కొత్త విషయం చెప్పాలంట, ఏమండి? లేదంటే కొత్త విషయమైనా వినాలంట. వాళ్ళనే చెప్తారంట, వాళ్ళకని వినిపించాలంట. ఇంతే నా జీవితం, ఇలాగే నాశనం అయిపోవడమేనా? ఏమని బిడ్డలారా, ఆలోచించండి. మన ముందున్న జీవితం చాలా గొప్పది, చాలా విలువైంది. ఎందుకంటే చాలా గొప్పగా దేవుడు పోషించిన మనుషులు మరణాన్ని తప్పించుకోలేకపోయారు. ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం చదువుకుని ముగించుకుందాం పిల్లరా. యోహాను గారు రాసిన సువార్తలో 6వ అధ్యాయము 47వ వచనంలో ప్రభువారు అంటున్నారు, 6వ అధ్యాయం 47వ వచనంలో, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నా తిన్నను. అంటే అర్థం ఏంటండి? మీ పితరులు అరణ్యములో మన్నా తిన్నా చనిపోయారు అంటే అర్థమేంటి? ప్రపంచంలో చచ్చిపోకుండా బ్రతికించే ఆహారం అనేది ప్రపంచంలో లేదు. రోగానికైతే మందులు ఉన్నాయి, కానీ చనిపోకుండా ఉండడానికి మందు లేదండి. మీరు ఎంత ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి అండి. ఈ మధ్యకాలంలో యోగా వినపడుతుంది, ఎక్కడ చూసినా కానీ. ఏమంటున్నారు? యోగా అంటే ఏమనుకుంటున్నారమ్మా? శ్వాస మీద ధ్యాస. ఈ ముక్కులోంచి తీసుకోవడం గాలి, ఈ ముక్కులోంచి వెళ్ళమంట. రేపో మాపు 2 ముక్కులోంచి వెళ్ళిపోద్ది. ఎవరిని పెట్టాడో మరి. ఇంత చేసిన దేవుడిని వదిలేశారు, ప్రపంచాన్ని కలిగి చేసిన దేవుడిని విడిచిపెట్టేశారు. ఆయన మీద ధ్యాస లేదు, అసలు ఆయన ఊసే లేదు. అవునా? మరి దేని మీద పెట్టాలంట? ముక్కులోకి తీసుకునే గాలి మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎన్ని చేస్తే ఎలాగంట? మనసు ప్రశాంతంగా